వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. వరుసగా 3 రోజులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జగన్, మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని విచారించిన సిట్ అధికారులు పొద్దుపోయాక వారిద్దరిని అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో జగన్ ని టార్గెట్ చేసేందుకే ఏపీ సర్కార్ ప్లాన్ చేసిందని మండిపడుతున్నారు వైసీపీ నేతలు. జగన్ కోసమే అరెస్టు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇక ఇదే అంశంపై ఇవాళ డిబేట్లు చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు మాలకొండయ్య గారు, బీజేపీ నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్, అదేవిధంగా రేగడి లక్ష్మీనారాయణ గారు, వైఎస్ఆర్సీపీ నుంచి. రైట్, లక్ష్మీనారాయణ గారు నమస్కారం. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నమస్తే అండి. గుడ్ మార్నింగ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఏం చెప్తారు అసలు? ఈ అరెస్టుల గురించి ఏం చెప్తారు? నందు అంటే మీ పేరు? సందీప్. సందీప్ గారు, సందీప్ గారు మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి, జీ తెలుగు న్యూస్ వీక్షలకి, యాజమాన్యానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. రాజకీయ కక్షల కారణంతో ఎక్కడ పడితే అక్కడ మనటి వారికేమో సోషల్ మీడియా మీద ఉన్నటువంటి ఎవరైతే వైఎస్ఆర్ పార్టీకి సోషల్ మీడియాలో బలంగా పనిచేస్తూ ఉన్నారో సోషల్ మీడియా వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులని, అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ట్విట్టర్లో ఎవరైతే గట్టిగా పోస్టులు పెడతా ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం ఒక భాగమైంది. అంటే డైవర్షనల్ పాలిటిక్స్గా తీసుకొచ్చి ఏదో ఒక సమస్య, ఈ సమస్య ఉందని చెప్పి వాళ్ళు విచారణకి పిలిపించడం, అరెస్ట్ చేయడం. ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఏముంది కూటమి ప్రభుత్వానికి? ఏమండి, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే అవకాశం ఏముంది కూటమి ప్రభుత్వానికి? ఎందుకు చేస్తుందంటారు? దేనికుందంటారంటే ప్రజలకు చాలా మంచి హామీలు ఇచ్చారండి. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మంచి పరిపాలన, డబల్ త్రిబుల్ పరిపాలన అందిస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమం కన్నా ఎక్కువ ఇస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ కన్నా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంకా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి చాలా మంచి వాగ్దానాలు చేశారు. ఎక్కడ వీళ్ళకి ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయడానికి కానీ ఎక్కడ కూడా స్కోప్ జరగట్లా. ఏం చేయాలి? ఈ తరుణంలో ఈ గ్యాప్ వస్తుంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ప్రజలు అడుగుతూ ఉన్నారు, ప్రజల్లోకి వెళ్తే నిలదీస్తూ ఉన్నారు. ఏం చేయాలన్నప్పుడు ఈ యొక్క అరెస్టుల పరంపర అనేది తీసుకురావడం, దీన్ని కొనసాగించడం. మేమేమంటాం అంటే ఈ రోజున అంటే సూపర్ 6 పథకాలు అమలు కావట్లేదా? విచారణకి లక్ష్మీనారాయణ, సూపర్ 6 పథకాలు అమలు కావట్లేదా? ఎక్కడ అమలు అయ్యాయి సార్? సంవత్సరం అవుతుంది కరెక్ట్ గా. ఈ 1 year లో సూపర్ 6 ఎక్కడ అమలు అయింది? ఇంకో ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఇంతవరకు దిక్కడం లేదు సార్. ఆ రోజున ఏదో ముక్కుబడిగా 1 సిలిండర్ ఇచ్చారు, ఇంతవరకు కూడా 2వ సిలిండర్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఇంతవరకు ఇచ్చిన సిలిండర్లకి 1,50,00,000 మంది లబ్ధిదారులు ఉంటే 36 లక్షల మందికి మాత్రమే ఈలో గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. అందులోని 25 లక్షల మందికే డబ్బులు పడ్డాయి సార్. మిగతా 9 లక్షల మందికి డబ్బులు పడలా. అంటే ఎంత ఘోర పరిస్థితిలో ఈ యొక్క ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే ఉచిత బస్సులు ఇచ్చారండి. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ విధానం అన్నారు, పెన్షన్ ఇవ్వలా. కొత్త పెన్షన్లు ఇవ్వలా. పాత పెన్షన్లు ఏమో 6 లక్షల పెన్షన్లు తీసేశారు. మొగుడు చచ్చిపోతే భర్తకి, మొగుడు చచ్చిపోతే భార్యకి, భార్య చచ్చిపోతే భర్తకి అంట. అంటే ట్రాన్స్ చేస్తూ ఉన్నారు. అంతేగాని కొత్త స్కీమ్ కానీ, కొత్త ఇది కానీ, పెన్షన్ కానీ ఇవ్వట్లా. అలాగే రేషన్ కార్డులు అన్నారండి. ఇంతవరకు కూడా రేషన్ కార్డుకి ఎటువంటి ఆధారం లేకుండా రేషన్ కార్డులు ఇచ్చేస్తాం, వాళ్ళ పెళ్లి సర్టిఫికెట్ లేకపోయినా రేషన్ కార్డు ఇచ్చేస్తాం అన్నారు. ఈ రోజున ఒక రేషన్ కార్డుకి 10,000 కట్టవలసిన పరిస్థితి. ఈ రోజున క్యాస్ట్ సర్టిఫికెట్ కి 20,000 కట్టవలసిన పరిస్థితి. ఈ రోజున డెత్ సర్టిఫికెట్ కి 50,000 డిమాండ్ చేస్తూ ఉన్నారండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, అన్సర్లైన్ భూమ్స్ ఉన్నాయో, ఎవరైతే గ్రామ కంఠం భూములు ఉన్నాయో మీరందరూ కూడా 10,000 సచివాలయంలో కట్టి పంచాయతీ సెక్రటరీ ద్వారా మీరు ఒక పట్ట, మీ ఇంటికి ఒక పట్ట పొంది తీసుకోండి. ఆ పట్ట మీరు బ్యాంకులో లోన్ పెట్టుకుంటే 10 నుంచి 20 లక్షల వరకు కూడా మీరు లోన్ తీసుకొని మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ పిల్లల చదువుకోవడం కోసం, మీ పిల్లల పెళ్లిళ్ళ కోసం ఉపయోగపడుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున
ఆ పథకాలు తీసుకొస్తే చాలా ఎద్దువ చేశారండి. ఈ రోజున నా దగ్గరికి ఒక క్లయింట్ వస్తే ఈ రోజున వారం రోజుల నుంచి ఒక ఎంఆర్ఓ దగ్గరికి తిరుగుతూనే ఉన్నాను. ఆ ఎంఆర్ఓ ఒకటే అంటా ఉన్నాడు, గ్రామ కంటే మాకు సంబంధం లేదంటాడు. సెక్రటరీ, విలేజ్ సెక్రటరీ దగ్గరికి వెళ్తే ఓకే. మాకు సంబంధం లేదంటాడు. ఎంపీడీ దగ్గరికి వెళ్తే మాకు సంబంధం లేదంటాడు. అయితే ఎవరికి సంబంధం ఉంది? రైట్, ఓకే, ఎవరికి ఓకే. సంబంధం ఉంది సార్? ఓకే, నేను అదే ఒకసారి అన్నా. అడుగుదాం. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాన్ని ఈ రోజున ఇలా తొంగలో పెట్టి చేసిన కార్యక్రమానికి ఒక ఎస్సీ ఎస్టీ ఆన్సర్ భూమికి ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి వాళ్ళ లోన్ తీసుకొచ్చిన పరిస్థితి లేదు. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇలాంటి కోకళ్ళు ఉన్నాయి, ఒకటి కాదండి సందీప్ గారు, కోకళ్ళు ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఇగో మద్యపానం ఈ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విచ్చలవిడిగా మద్యం అమ్మారన్నారు. ఈ మద్యం అమ్మడం ద్వారా లివర్ కిడ్నీలు పోయాయని చెప్పి దుష్ప్రచారం చేశారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అంటే మద్యం కుంభకోణంలో అక్రమాలే జరగలేదంటారా లక్ష్మీనారాయణ గారు? ఎక్కడ కూడా సార్ ప్రభుత్వం ఇక్కడ అమ్మింది సార్. అంటే అలాంటప్పుడు దేశం మొత్తం డిజిటల్ పేమెంట్ చేస్తే ఓన్లీ ఏపీలో మాత్రం ఎందుకు ఓన్లీ క్యాష్ తీసుకున్నారు? ఆ డిజిటల్ పేమెంట్ కి బై హ్యాండ్ క్యాష్ కి కుంభకోణానికి సంబంధం ఏంటి సార్? అవినీతి జరగాలంటే డిజిటల్ పేమెంట్ పెడితే అవినీతి జరగదా? డిజిటల్ పేమెంట్ పెడితే అవినీతి జరగదండి. బై హ్యాండ్ పెడితేనే అవినీతి జరుగుతుందా? నేను ఒకటి చెప్తున్నాను సార్, ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా గవర్నమెంట్ నడిపింది, వయసు అనేది గవర్నమెంట్ నడిపింది. అక్కడ పనిచేస్తున్న వ్యక్తులు గవర్నమెంట్ నియమించిన వ్యక్తులే. 16,500 మందికి ఉద్యోగాలు ఇచ్చాము. అక్కడ ఎక్కడ కూడా థర్డ్ పార్టీ లేదు, ఇతర వ్యక్తులకు ఇవ్వలేదు, కమిషన్లు దండుకోలేదు, ఎటువంటి డిస్టిలరీలు మనం కొత్త డిస్టిలరీస్ ఇవ్వలేదు, కొత్త బ్రాండ్లకి మనం పర్మిషన్లు ఇవ్వలేదు. ఎటువంటివి లేకుండా ఎలాగ అవినీతి జరుగుతుంది? ఏమైనా డిస్టిలరీ వాళ్ళు ఇచ్చారా? లేదా ఈ వీళ్ళకిలాగా 2 లక్షలు 3 లక్షలు పెట్టి వేలం పట్టి వేయించి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని ఈ రోజున విచ్చలవిడిగా 55,000 బెల్ట్ షాపులు పెట్టి వాళ్ళ దగ్గర ఒక పర్మిట్ రూమ్ కి 25 లక్షలు వసూలు చేసి ఒక బాటిల్ పైన 20 రూపాయలు 30 రూపాయలు పెంచి వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకొని ఈ రకంగా మీరు చేస్తున్నటువంటి అవినీతి ఈ రోజు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ కూడా అవినీతి జరగకుండా ఉండడానికి మా హయాంలో 1,58,00,000 కేసులు మేము వినియోగపరిస్తే రేట్లు కూడా పెంచితే ఆ రోజున గగ్గోలు పెట్టారు. సామాన్య ప్రజలకు ఎక్కడ కూడా మద్యం అందకూడదని 5 స్టార్ హోటల్లో ఉండాలని ఒక విధానంతో ఆ రోజున మద్య రేట్లు పెంచడం వాస్తవమే. ఆ రోజున కరోనా టైంలో కూడా రోజు తాగే వాళ్ళు కూడా వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి తాగడానికి అలవాటు పడ్డారండి. ఎవరైతే కూలీనాలు చేసుకుని పనిచేస్తారో ఆ వ్యక్తులని ఈ రోజున అయిపోయింది సందీప్ గారు. ఆ వ్యక్తులని ఈ రోజున ప్రతిరోజు రోజుకి 500-600 తాగేటట్టు 99కే మద్యం అని చెప్పి వీళ్ళు మోసం చేసి ఈ రోజున వాళ్ళ లివర్లు పోతున్నాయి, వాళ్ళ గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి, వాళ్ళకి అనేక రకమైన జబ్బులు అయితే చనిపోతూ ఉన్నారు. ఈ ఒక్క సంవత్సరంలో 15,000 మంది చనిపోయారండి. ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి మద్యం 99 రూపాయలు మద్యం తాగి 15,000 మంది చనిపోయారు. ఇది రికార్డు. ఇది ఎక్కడ లేదు. ఈ విధంగా జనాలకు సాగుకు కారణమైనటువంటి కూటమి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టి ఐఏఎస్లు ఎవరైతే ఈ రోజున మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ ధనంజయ రెడ్డి గారు కానీ వీరికి ఈ కేసులో సంబంధం లేని వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం, జైలు పెట్టడం, ఇతర ఎదుటి వ్యక్తులను భయపెట్టడం. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాం, ఇదిగో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తాం, పెద్దిరెడ్డి రామచంద్ర గారిని అరెస్ట్ చేస్తాం. ఎవరిని అరెస్ట్ చేస్తారండి? మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఏంటి? మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? ఖచ్చితంగా ఇది న్యాయ వ్యవస్థలో మా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ తో మేము నిరూపించుకుంటాం. అంతేగాని మీరు దొంగపూరిత హామీలు ఇచ్చి, మాసుపూరిత హామీలు ఇచ్చి మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, పెద్ద పెద్ద నాయకులు అరెస్ట్ చేయడం ద్వారా మిమ్మల్ని భయవందనకు గురి చేస్తామంటే చెప్తాం సందీప్ ఉద్యోగస్తులే ఐఏఎస్ ఐపీఎస్ గానీ ఇలాగ బాధ్యులు చేస్తే ఏ ఐఏఎస్ గానీ ఏ ఐపీఎస్ గానీ ప్రభుత్వానికి అనుకూలంగానో ఆ ప్రభుత్వంలో పనిచేయడానికి కానీ ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు దీనికి మీరు బూచలు చూపించి అరెస్ట్ చేయడం నాకు అర్థం కావట్లా. రైట్ సరే మనం మీ దగ్గరకు వస్తాను. రైట్, మోక ఆనంద్ సాగర్ గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అదేవిధంగా మస్తాన్ గారు అనలిస్ట్ జాయిన్ అయ్యారు. ఆనంద్ సాగర్ గారు, అదేవిధంగా కొండయ్య గారు, మాలకొండయ్య గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మీ దగ్గర కంటే ముందు ఒకసారి మస్తాన్ గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ గారు నమస్కారం.
నమస్తే, గుడ్ మార్నింగ్. అసలు మద్యం కుంభకోణం కేసులో ఏం జరుగుతుందంటారు? అసలు ఈ కేసు అనేదే బోగస్ అంటుంది వైసీపీ. నిజంగా ఈ కేసు బోగసేనా? గుడ్ మార్నింగ్ అండి. ఈ జీ తెలుగు ప్రేక్షకులకు అదేవిధంగా మీకు ఛానల్లో ఉన్న పెద్దలు, మద్యం కుంభకోణం అనేది తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేదంటే బీజేపీ కావచ్చు, జనసేన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నుంచి కూడా దీని వెనకాల ఒక కుంభకోణం చోటు చేసుకుందని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు వాళ్ళ అధికారం చేపట్టిన తర్వాత దానికి సంబంధించిన ఆహ్వానం కానీ అవి కానీ కేసు నమోదు చేయడం, దానికి సంబంధించి సిట్ ఏర్పాటు చేయడం, సిట్ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. సో ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలోనే కొన్ని ప్రాథమిక ఆధారాలు లభ్యం అవడంతో కేంద్రానికి చెందిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దీనిలో ఎంటర్ అయిన పరిస్థితి కూడా చూసాం. నిన్న సుప్రీంకోర్టులో ధనంజయ రెడ్డి గారు అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారు ముందస్తు బెయిల్ కోసం వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు కూడా ధర్మాసనం ఏం చెప్పిందంటే కొన్ని ప్రాథమిక సాక్ష్యాధారాలు కల్పిస్తా ఉన్నాయి కాబట్టి మేము ముందస్తు బెయిల్ ఇవ్వలేము ఈ పరిస్థితుల్లో, ఎందుకంటే ఇది 3,000 కోట్ల కుంభకోణంగా ఇక్కడ వాళ్ళు సిట్ అనేది తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది. దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు మా ముందు ఇస్తుంది కాబట్టి మేమైతే ఇవ్వలేము, వీళ్ళు కూడా దర్యాప్తు సహకరించాలి అని కామెంట్ చేసిన పరిస్థితి కూడా చూసాం. ఎందుకంటే బాలాజీ గోవిందప్ప గారికి అరెస్ట్ ముందు కూడా వాళ్ళు ఈ విధంగా వేధిస్తున్నారండి, వేధింపులు గురి చేస్తున్నారు, 3rd డిగ్రీ మెథడ్స్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి, అందుకనే వాళ్ళ ముందు అటెండ్ కాలేకపోతున్నారంటే అట్లాంటి 3rd డిగ్రీ మెథడ్స్ ఏమీ ఉపయోగించద్దు, వాళ్ళకి ఏదైతే దర్యాప్తుకు సాధించాలనేది కూడా వాళ్ళకి చెప్తూ కొన్ని ఆదేశాలు జారీ చేశారు. అంటే ప్రాథమికంగా సుప్రీంకోర్టు ముందు సిట్ ఉంచిన ఆధారాన్ని కొంత కన్సిడరేషన్ లోకి సుప్రీంకోర్టు తీసుకున్నట్టుగా దాన్ని బట్టి అర్థమైంది. మరోవైపు ఏంటంటే సరే సిట్ అనేది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వేధింపులలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అవటం అనేది కొంత శాంటిటీ తెచ్చింది 2-3 రోజులుగా చూసినట్టు. సో ప్రధానంగా దీనికి ఏంటంటే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి మొదటి నుంచి కూడా మీరు అన్నట్టు ఇందాక విమర్శలు చెప్పారు, ఏంటి డిజిటల్ పేమెంట్స్, ఇదంతా మనం చెప్పింది కాదు. భారత పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ, ఆయన గతంలో వైఎస్ఆర్సీపీలో కూడా పనిచేశారు, 5 ఏళ్ళు ఆయన వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నారు. లావు కృష్ణదేవరాయలు గారు 20 నిమిషాల సేపు ప్రసంగించి మొత్తం చెప్పారు. ఏంటంటే ఒకటి 99,000 కోట్ల రూపాయలు డిజిటల్ వ్యాపారం జరిగితే 98,400 కోట్ల రూపాయలు డిజిటల్ పేమెంట్లు జరగకుండా క్యాష్ లో తీసుకున్నారు. మిగతా స్వల్ప మొత్తం 600 కోట్లు దగ్గర డిజిటల్ పేమెంట్లు జరిగాయి. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్లు అంతా కూడా డిజిటల్ అయిపోతున్న తరుణంలో ఈ విధంగా క్యాష్ లో జరగటం అనేది కొన్ని కిక్ బ్యాక్స్ కానీ కొన్ని అవకతవకలు కానీ అవినీతికి కానీ ఆస్కారం ఉంటుందని ఆయన ఆ రోజు పార్లమెంట్ లో చెప్పిన దాన్ని బట్టి కూడా అర్థమైన పరిస్థితి. ఆ తర్వాత ఆయన ఇంకో ప్రధానమైన ఆరోపణ ఏం చేశారంటే దీనిలో 3 నుంచి 4,000 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ పద్ధతిలో విదేశాలకు తరలి వెళ్ళాయి. దానికి సంబంధించి జగన్ కి సన్నిహితంగా ఉండే వ్యక్తులు సునీల్ యాదవ్ అనే అర్థం దీనికి మనీ లాండరింగ్ కి పాల్పడ్డాడు. ఆయన హైదరాబాద్ లో కొన్ని మౌలిక సదుపాయాలు వ్యాపారాలు కూడా చేస్తున్నారనేది ఆయన ఆరోపణ. ఆ తర్వాత దీనికి అమిత్ షా గారిని కలిసి కొన్ని ఆధారాలను కూడా సమర్పించడం జరిగింది. ఆధారాలు సమర్పించినప్పుడు గత కొన్ని రోజులు కేంద్రం నుంచి అయితే ఎటువంటి కదలిక లేదు. కానీ సిట్ ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరైతే గతంలో మనకి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఐటీ సలహాదారుగా పనిచేసి ఈ కుంభకోణంలో కీలకమైన పాత్రధారిగా అంటే A1 గా సిట్ నమోదు చేసింది ఉన్నారో అతన్ని అరెస్ట్ దగ్గర నుంచి కూడా కొంత దర్యాప్తు వేగం పుంజుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. ఎందుకంటే అప్పటి నుంచి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అరెస్ట్, ఎందుకంటే దానిలో విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు జగన్ గారికి సన్నిహితంగా ఉండి ఆయన ఆర్థిక వ్యవహారాన్ని గతం చేసేవాళ్ళు. ఆయనతో పాటు 16 నెలల పాటు జైల్లో వివిధ కేసులకు సంబంధించి ఆయన కూడా వచ్చిన వ్యక్తి. అలాగే మిథున్ రెడ్డి గారు చూస్తే ఇప్పుడు లోక్సభలో ఆయన వైఎస్ఆర్సీపీ నాయకుడు వ్యవహరిస్తా ఉన్నారు, ఆయన కూడా కీలకమైన వ్యక్తి. సో వీళ్ళు ఆయన విజయసాయి రెడ్డి గారు సిట్ ముందు కాకినాడ పోర్టుకి సంబంధించిన కొన్ని ఆరోపణలు దానికి అటెండ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత
ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన సంచలనాత్మకమైన విషయాన్ని ఆయన బయట పెట్టారు. ఆ బయట పెట్టి నేను ఈ విషయాన్ని సిటీ కూడా చెప్పాను అన్నాడు, సిఐడి కూడా చెప్పాను. సో అప్పటి నుంచి కూడా ఇంకా వేగం ఉంటుంది. ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లోనో లేకపోతే సీఎం గారి ఇంట్లోనో లేకపోతే సెక్రటరియట్ లోనో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, విజయసాయి రెడ్డి గారు, అదేవిధంగా మిథున్ రెడ్డి గారు, ఆ ఎక్సైజ్ బెవరేజెస్ కి సంబంధించిన కార్పొరేషన్ కి అధికారి ఆయన వాసుదేవ్ రెడ్డి గారు, సత్యప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా వితౌట్ ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే అసలు ఎక్సైజ్ మినిస్టర్ ఆయన ఒక ఉండేవాళ్ళు నారాయణ స్వామి గారు. ఆయన ప్రజెన్స్ కాకుండా మేము విడిగా వాళ్ళతో సమావేశమై దీనికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాము. అక్కడ అప్పటి నుంచి కూడా ఎవరికైతే ఆర్డర్లు డిస్టిలరీకి ఆర్డర్లు కొనుగోలు ఆర్డర్లు ఉన్నాయో అవన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు చెబితేనే మేము వాళ్ళకి ఇవ్వటం జరిగింది అనేది వాళ్ళు చెప్పిన పరిస్థితి. వాసుదేవ రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ స్టేట్మెంట్ లో కానీ చిట్ ముందు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చెప్పారు. సో అప్పటి నుంచి ఇంకా వేగం పుంజుకొని అది ఎక్కడికి వెళ్ళింది అంటే తాడేపల్లి మాజీ ముఖ్యమంత్రిగా అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఏదైతే కీలకమైన కోటరీగా అంటూ చెప్పచ్చు, లేదంటే ఆయన సీఎంఓ కార్యదర్శిగా పనిచేశారు ధనంజయ రెడ్డి గారు, అదేవిధంగా ఓఎస్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి ఓఎస్డిగా పనిచేస్తూ ఇప్పుడు జగన్ గారి దగ్గర కూడా కంటిన్యూ ఉంటున్నారు. ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కోశాధికారి కూడా ఉన్నారు కృష్ణమోహన్ రెడ్డి గారు. సో అదేవిధంగా భారతీయ సిమెంట్స్ కి సంబంధించి వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా ఉన్న గోవిందప్ప బాలాజీ గారు, ఈ ముగ్గురు దగ్గరికి వెళ్ళేసరికి ఇది జగన్ గారి వైపు అడుగులు వేస్తుందా అనే విధంగా, ఎందుకంటే నిన్న పేరు నాని గారి కామెంట్స్ చూసాం. ఈ కేసులను అర్థం పెట్టుకుని దీనిలో వాస్తవాలు లేవు, కేవలం జగన్ గారిని ఇరికించేందుకే ఆయన సన్నిహితంగా ఉన్న ధనంజయ రెడ్డి గారిని, గతంలో ఐఏఎస్ గా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి గారిని, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఖండిస్తా ఉన్నారు పేరు నాని. అంటే ఏంటంటే ఈ అడుగులు అన్నీ కూడా జగన్ గారి దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. ఇంక జగన్ గారికి మధ్యలో ఇంకేం లేదు. టార్గెట్ జగన్ ఇక్కడ ఎస్ అలానే కనిపిస్తా ఉంది. ఇప్పుడు వాళ్ళ ఆరోపణలు కూడా వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఆయన యాక్టివ్ గా ఉండే పేరు కూడా జగన్ గారికి ఎన్ని చేస్తున్నారనే మాట అన్నారంటే వాళ్ళలో కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతుందా, లేకపోతే వాళ్ళు కేసులు ఎదుర్కొంటానికి సంసిద్ధం అయ్యి మాట అన్నారా అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే మనకి కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మినిస్టర్ గారు కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జగన్ గారికి సంబంధించిన ఆయన ఎలిగేషన్ చేశారు. ఇవన్నీ కూడా ఇక్కడ ఏంటంటేనండి ఒక్క విషయం కంప్లీట్ చేస్తా ఒక హాఫ్ మినిట్ లో. ఇప్పుడు వీటికి సంబంధించి ఎక్కడా కూడా జగన్ గారి పేరుని ఈ చార్జ్ షీట్ లో కానీ వీటిలో కానీ కోర్టు సమర్పిస్తున్నట్లు కానీ చెప్పట్ల. అంతిమ లబ్ధిదారు లేదా బిగ్ బాస్ అంతిమ లబ్ధిదారు అంటున్నట్లయితే జగన్ గారికి సంబంధించిన వర్ణింగ్ ఎక్కడ అంటే వచ్చి రాబోయే కాలంలో దాని అంతిమ లబ్ధిదారుని జగన్ గా మారుస్తారా లేకపోతే ఏంటి అనేది కూడా అనేక మంది తెలుస్తా ఉంది. ఇటీవల కాలంలో 2 రోజులుగా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతున్న దాన్ని బట్టి, లేదంటే ఎక్సైజ్ మినిస్టర్ మాట్లాడుతున్న దాన్ని బట్టి మనం అది జగన్ గారి వేలు చూపిస్తున్నాయనే విధంగా వాళ్ళ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకుంటాం. రైట్ మాలకొండ గారు నమస్కారం. నమస్తే సందీప్ గారు. నమస్తే. మీ ఏకైక ఎజెండా మీ టార్గెట్ జగనే, ఎందుకంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా జగన్ ని కూడా జైల్లో పెట్టాలి అనే పంతం కొద్దీ మీరు ముందుకు పోతున్నారు తప్ప ఎక్కడ కూడా మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు అమలు కావట్లేదు అనేది వైసీపీ వాదన. ఏం చెప్తారు సందీప్ గారు? ముందుగా మీకు జీ తెలుగు న్యూస్ యాజమాన్యానికి, అదేవిధంగా పేటలకు, డిబేట్ లో ఉన్నటువంటి లక్ష్మణ్ గారు, మస్తాన్ రావు గారు, లోక ఆనందరావు గారు, మా మిత్రులు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. సార్ ఎక్కడో డిస్టర్బెన్స్ వస్తుంది సార్, మీరు కంటిన్యూ చేయండి. ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో దానికి ముందుగా మీ పర్మిషన్ తో ఒక చిన్న విషయం. భారతదేశంలో కాశ్మీర్ లో జరిగినటువంటి ఏవైతే తీవ్రవాదుల దాడి తర్వాత సింధూర్ యొక్క యుద్ధ ప్రతిపాదన ఏదైతే ఉందో, మన యొక్క భారతదేశంలో ఉండేటువంటి ఆర్మీ ఏ విధంగా తీవ్రవాదుల మీద దాడి చేసి విజయం సాధించినటువంటి విషయాల మీద దేశవ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా అన్ని జిల్లాల్లో కూడా తిరంగ యాత్రలు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున దేశంలో ఐక్యతా రాగం జరుగుతుంది. దానికి భారత ప్రభుత్వానికి, సైన్యానికి మనం అందరం అండగా ఉండేటువంటి ఒక మనోధైర్యం సైన్యానికి ఇవ్వడం కోసం అన్ని విజయవంతంగా జరుగుతున్నది. మీ
టీవీలో కూడా చక్కగా లైవ్ చూపిస్తున్నారు. అందరికీ ఈ విషయం తెలియజేస్తూ నేను మరొకసారి మనమందరం కూడా భారత ప్రభుత్వానికి మద్దతు తెలియజేసే విధంగా ఉండాలని కోరుకుంటూ డిబేట్లోకి వస్తున్నాం సార్. ఇందులో జరుగుతున్నటువంటి విషయాలు ఇందాక మన మిత్రుడు లక్ష్మీనారాయణ గారు మాట్లాడారు. రాజకీయ కక్షలు, కేసులు పెరిగిపోతున్నాయి. దాని ద్వారా వైసీపీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారని చెప్తున్నారు. లక్ష్మీనారాయణ గారు రాజకీయాల్లో ఏం జరుగుతాయి, ఎలా జరుగుతాయి, రాజకీయం అంటే ఏంటి అనే విషయం మనందరికీ తెలుసు. కానీ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నారు, ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఏ విధంగా అరెస్టులు చేశారు, అవన్నీ రాజకీయ కక్షపూరితమైనటువంటి కేసులు, అరెస్టులు అయినప్పుడు ఇవి కూడా అలాగే ఉంటాయనేది వాస్తవంగా అందరూ గమనిస్తారు. మీరు గమనించాలి ఈ విషయాన్ని. ఇందాక మాట్లాడుతూ పెద్దలు మస్తానరావు గారు విశ్లేషణ బాగా చేశారు. అయితే ఎవరైతే ఈ యొక్క కేసులు, మద్యం సంబంధించినటువంటి కేసులు వేగవంతంగా ముందుకు వెళ్ళడానికి ఎవరైతే ఆధారాలు ఇస్తున్నారో, ఎవరైతే సూచనలు చేస్తున్నారో, ఎవరైతే జరిగిన తప్పులను చూపిస్తున్నారో మన మస్తానరావు గారి పేర్లతో సహా చెప్పారు. విజయసాయి రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మరొక పెద్దలు ఈ విధంగా జరిగింది, దీనికి అనేక కారణాలు ఉన్నాయి, ఈ విధంగా మేము సిట్కి ఇచ్చాం, సిబిఐకి ఇచ్చాం అని చెప్పేసి స్పష్టంగా చెప్పిన తర్వాత ప్రభుత్వ పని ప్రభుత్వం చేసుకుపోతున్నప్పుడు ఏదైతే ఇవాళ కేసులో లేని వ్యక్తులు, ఎఫ్ఐఆర్ లో లేని వ్యక్తులు అలా తీసుకొచ్చి భారతదేశం మొత్తం అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంటే ఏపీలో మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆరోపణ ఉంది. రాజకీయాల్లో ఆరోపణలు చాలా ఉంటాయి. ఎందుకంటే మన డిబేట్ లో కూర్చున్న నలుగురి మధ్యలో కూడా ఒకరికొకరికి అది పార్టీల యొక్క కాంపిటీషన్ తోటి ఆరోపణలు వస్తుంటాయి. ఆరోపణలు ఎప్పుడూ ఆరోపణలుగా ఉంటాయి. వాస్తవాలకి ఆరోపణలకి చాలా దూరం ఉంటుంది. ఇది మనము దగ్గర నుంచి చూస్తే చాలా స్పష్టంగా రెడ్ బుక్ రాజ్యాంగం వాస్తవం కాదంటారా? చెప్పండి సార్. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది వాస్తవం కాదంటారా? సార్ నేను అదే చెప్తున్నాను. రెడ్ బుక్ రాజ్యాంగం అనేటటువంటిది అది లోకేష్ బాబు గారు ఆయన గత 5 సంవత్సరాల్లో పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆయన భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి జగన్ రాజ్యాంగం అమలు పరిచినప్పుడు, చట్టాలు ఉల్లంఘించినప్పుడు ఏవైతే జరిగాయో అవి రాసుకొని ఇవాళ ప్రజలకు తెలియజేసేటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. అది ఇవాళ వాళ్ళు చేసినటువంటి విషయాలన్నీ గుర్తు చేసుకొని మేము జగన్ రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేశాం కాబట్టి ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని అపోహలు పడి ఆరోపణలు చేస్తే అది మరి వారే ఆలోచించుకోవాలి. ప్రజలు ఆలోచిస్తారు ఆ విషయాన్ని. ఈ విషయాన్ని ఆలోచించే వాళ్ళు 11 స్థానాలకు పెట్టారు. ఒకవేళ మన మిత్రులు అన్నట్టుగా నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం చేసి ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకుంటే వీరికి కూడా ప్రజలు అటువంటి తీర్పే ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం తప్పు చేయదు, అలాంటి ఆలోచన చేయదు. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి లోబడి, నైతిక విలువకు లోబడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏవైతే కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకుంటూ నిధులు తీసుకొచ్చి పెద్ద ఎత్తున అన్ని వర్గాల అభివృద్ధి, గ్రామాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యా వైద్యం అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తున్నాం. రాజకీయాలకు పెద్దగా తావు ఇవ్వకుండా ప్రభుత్వం ముందుకెళ్తుంది అనేటటువంటిది చాలా స్పష్టంగా మనం చెప్పొచ్చు. రైట్. ఆనంద్ సాగర్ గారు నమస్కారం. మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడరా ఆనంద్ సాగర్ గారు? నమస్తే, చెప్పండి. అంటే మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టి మరల్చడానికే కేవలం మద్యం కుంభకోణం లాంటి ఫేక్ కుంభకోణాలు ఆరోపణ చేస్తున్నారనేది వైసీపీ ఆరోపణ. ఏం చెప్తారు? సరే, అది ఫేక్ కేసులా ఏమిటనేది కోర్టులో తేలాల్సినటువంటి అంశం. ఇప్పుడు వైసీపీయో లేకపోతే నేను డిసైడ్ చేసి జడ్జిమెంట్ ఇచ్చేది కాదు కదండి. కేసులు నడుస్తున్నాయి, అరెస్టులు జరుగుతాయి, జగన్మోహన్ రెడ్డి అరెస్టు కూడా జరుగుతుంది. వాస్తవాలు ఉంటేనే ప్రభుత్వం కేసులు పెడుతుంది. చూద్దామండి భవిష్యత్తులో ఎన్ని నిజాలు, ఎన్ని సంగతులు బయటకు వస్తాయో చూద్దాం. ఈ లిక్కర్ కేసులో
99,413.50 కోట్లు క్యాష్ పేమెంట్ జరిగినాయి. దాంట్లో 615 కోట్లు మాత్రమే డిజిటల్ పేమెంట్ జరిగాయి. అంటే 0.62% మాత్రమే డిజిటల్ పేమెంట్లు జరిగాయి. డిజిటల్ పేమెంట్ అనేది పారదర్శకత. ఇవాళ అగ్గి పెట్టుకుంటే డిజిటల్ పేమెంట్ జరుగుతుంది, కోడిగుడ్డు కొంటే డిజిటల్ పేమెంట్ జరుగుతుంది. ఈవేళ ఒక ప్రభుత్వం సొంతంగా బ్రాందీ షాపు నడిపి బ్రాందీ వ్యాపారం చేసి డిజిటల్ పేమెంట్ ఎందుకు చేయలేదంటే దానికి సమాధానం లేదు. వాళ్ళది ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అంట, పారదర్శక ప్రభుత్వం అంట, చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి. ఎవరికి చెప్తారండి ఈ కహానీలన్నీ? ఎవరి చెవిలో పూలు పెడతారు? అందుకే మీకు 11 పువ్వులు పెట్టి ఇంటికి పంపారు ప్రజలు. అయినా బుద్ధి రాకపోతే ఎలాగా? వైఖరి మారకపోతే ఎలాగా? వాస్తవాలు మాట్లాడాలి. 11 నెలల్లో 15,000 మంది చచ్చిపోయారా 99 రూపాయలు బ్రాంతి తాగి? ఇప్పుడు డెత్ అయితే అక్కడ రిపోర్ట్స్ ఉంటాయి. లెక్కర్ దాగి చచ్చిపోతే ఇవన్నీ అభూత కల్పనలు, ప్రభుత్వం మీద బురద వెళ్లే కార్యక్రమాలు తప్ప ఏమీ లేదు. 10 డిపోలు తాకట్టు పెట్టి 13,000 కోట్లు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ARET తాకట్టు పెట్టి 23,000 కోట్లు తెచ్చాడు. ఎవరండి? SNJ కంపెనీ, ఆదాని కంపెనీ, NV కంపెనీ, B9 కంపెనీ, సోనా కంపెనీ, మోనాక్ కంపెనీ. ఇవన్నీ 2019కు ముందు ఈ రాష్ట్రంలో కనపడ్డాయా? ఉన్నాయా? మరి ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళంతా? ఏ విధంగా డిస్టిలరీలన్నీ ఆక్యుపై చేసుకుని వ్యాపారం చేశారు? ఇక్కడ హైదరాబాద్ లో పక్క రాష్ట్రంలో మీటింగ్ పెట్టి 2 మీటింగులు పెట్టి మద్యం పాలసీని డిసైడ్ చేస్తారా ప్రైవేటు వ్యక్తులు? 22 డిస్టిలరీలు కాకుండా ప్రభుత్వం ఆధీనంలో ఉన్నవి కాకుండా ఇంకొక 40 డిస్టిలరీలు పెట్టి నేను చెప్పినటువంటి కంపెనీ వాళ్ళందరూ కూడా మద్య వ్యాపారం చేశారు. చరిత్ర వాస్తవం. ఒక ప్రభుత్వం మద్యం పాలసీని, మెరుగైన మద్యం పాలసీని తీసుకొస్తానని చెప్పి ఆడపడుచుల కాపురాల్లో ఆనందాన్ని వెల్లివిరిసేలాగా చేస్తానని చెప్పి పక్క రాష్ట్రాల కంటే మెరుగైనటువంటి పాలసీ మాదని చెప్పి ఇవాళ మద్యం అమ్ముకుని ఈ డబ్బు ఎక్కడికి పోయింది? క్యాష్ ఎక్కడ పోయింది? విదేశాలు తరలిపోయిందా? ఉగ్రవాద కంట్రీలకు పోయిందా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ల్లో నేలమాళికల్లో దాగుందా? బయటికి తీస్తున్నాం. ఎవరు ఈవేళ అరెస్ట్ అయిన వ్యక్తులందరూ ఎవరు? జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న మనుషులే కదా. వాళ్ళు ఏమన్నా తెలుగుదేశం వాళ్ళ, బీజేపీ వాళ్ళ, జనసేన వాళ్ళ, కాంగ్రెస్ వాళ్ళ? కాదే, నీ మనుషులే కదా, నీ కోటరే కదా. అంటే ఈ కేసులో కీలక వ్యక్తి రాజకేశ్ రెడ్డి మీ విజయవాడ ఎంపీ భాగస్వామి అని చెప్తా ఉన్నారు. అంటే అతనితో మీరు ఈ కేసు నడిపిస్తున్నారు అనేది చాలా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి కదా. ఇప్పుడు ఎవరైతే రాజకేశ్ రెడ్డి ఉన్నాడో అతను చెప్పాల్సినంత ప్రభుత్వానికి వాంగ్మూల రూపంలో ఇచ్చాడు. దాన్ని బట్టే కేసు నడుస్తుంది. వాస్తవాలు బయటకు వచ్చినాయి. అసలు ఈ కేసు ఎవరు బయటకు లాగారండి? విజయసాయి రెడ్డి కాదా? విజయసాయి రెడ్డి ఎవరు? A2 కాదా? ప్రభుత్వంలో కో పైలట్ కాదా? ఆ వేళ కొంతకాలం ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జ్ కాదా? ఉత్తరాంధ్రలో దోపిడీ చేయలేదా? ఇవన్నీ కరెక్ట్ కాదండి. ఇప్పుడు మద్యాన్ని అమ్మకాలు తగ్గించామని డప్పు కొట్టుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఏ విధంగా తగ్గించారు? పక్క రాష్ట్రంలో పెంచారు, ఇక్కడ తగ్గించారని అక్కడ పెంచారు. అందుకే 24 లక్షల లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు 5 ఏళ్లలో. 24 లక్షల అక్రమ మద్యం. NDP కేసులు, నాన్ డ్యూటీ పెయిడ్ కేసులు, వందలాది కేసులు ఉన్నాయి. ఇదే మీ నిర్వాహకం? ఇదే మీ సమర్థత? ఇది స్కామ్ కాదంటారా? స్కీమ్ పేరుతో స్కామ్. ఎన్టీ రామారావు గారండి చెప్పింది చేశాడు. ఆ వేళ ఈనాడు అధినేత మద్యపాన నిషేధ ఉద్యమాన్ని ఉధృతంగా నడిపారు. అప్పుడు రామారావు గారు చెప్పారు, నా ప్రభుత్వం వస్తే మొదటి సంతకం మద్య నిషేధం మీద పెడతానని చెప్పి ఆ విధంగానే పెట్టి మద్యాన్ని నిషేధించారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక దాన్ని మళ్ళీ తీసుకొచ్చి వేళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేస్తుంది? వేలం పాటల ద్వారా ఆనాడు ఈనాడు కూడా ఈ మద్యం షాపుల్ని నిర్వహిస్తుంది. వేలం పాటల వల్ల ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది? ఈవేళ షాప్ ఉన్నటువంటి వ్యక్తి ఆ
ఏపీ బ్రోవరేజెస్ లిమిటెడ్ కి ఒక డీడీ కడతాడు, నాకింత సరుకు కావాలని చెప్పి. వాళ్ళు కట్టినటువంటి డీడీకి ఆ సరుకు షాప్ కు పంపిస్తారు. ఆ విధంగా ప్రభుత్వ ఖజానాకి డీడీ రూపంలో ఈ వాడుకున్నటువంటి అస్సామీ ద్వారా ప్రభుత్వానికి డబ్బు జమ అవుతుంది. అయితే ఇక్కడ ఈ 99,000 కోట్లు పైచిలుకు 99,413.50 కోట్లు ఎవరు అకౌంట్ లోకి వెళ్ళి త్వరలో బయటకు రాబోతుంది? భారతీయ అకౌంట్ లోకి వెళ్ళియా, పాకిస్తాన్ అకౌంట్ లోకి వెళ్ళియా, పాకిస్తాన్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి డూప్లికేట్ కంపెనీల అకౌంట్కి వెళ్ళియా, లేకపోతే ఇతర ముస్లిం కంట్రీస్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి వ్యాపార లావాదేవీల్లో అవి ఉన్నాయా? పెట్టుబడి రూపంలో బయటకు రాబోతాయి. కంగారు ఎందుకంటే డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు. ఈ విషయంలో ఆగస్టు నెలలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వబోతున్నాడు. లక్ష్మీనారాయణ గారు ఏం చెప్తారు? మళ్ళీ 4 ఏళ్ల దాకా బయటకు రాడు. 4 ఏళ్ల దాకా బయటకు రాడు జగన్మోహన్ రెడ్డి. దీప్ గారు, విద్యాసాగర్ గారు ఈ మధ్యన ఆస్ట్రాలజిస్ట్ అయినట్టున్నాడు. ఆయన బాగానే జాతకాలు చెప్తున్నాను. పాపం ఆయన జాతకం, చంద్రబాబు నాయుడు గారి జాతకం, నారా లోకేష్ జాతకం, పవన్ కళ్యాణ్ గారి జాతకం వీళ్ళకి తెలియట్లే. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు వాళ్ళ జాతకం ఏంటనేది తెలిసేస్తారు. మేము ఒకటే చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ లోకి వెళ్ళినాయా? జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లు ఏంటండి? చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది ఏంటండి? ఊరు గుడిసెల. హైదరాబాద్ లో అత్యంత ఖరీదైనటువంటి జూబ్లీ హిల్స్ లో 2 ఎకరాల 50 సెంట్లలో చిన్న పూరు గుడిసె కట్టుకున్నారండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పనులు చేసినటువంటి సెక్యూరిటీ గార్డులకి రేకుల సెట్లు కట్టారు అంతే. కుప్పంలో 3 ఎకరాల్లో అత్యంత ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి పూరు గుడిసె కట్టుకున్నారు. అది కూడా వాళ్ళకి సఫారీలు చేస్తున్నటువంటి వ్యక్తులకి రేకుల సెట్లు కట్టారు. మరి అమరావతిలో చూస్తే 5 ఎకరాల 50 సెంట్లలో ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైనటువంటి సౌకర్యాలతో అత్యంత పూరు గుడిసె కట్టుకుంటూ ఉన్నాం. వాళ్ళ దగ్గర సఫారీలు చేస్తున్న వ్యక్తులకి రేకుల సెట్లు కడుతూ ఉన్నాం. వాళ్ళది పూరు గుడిసెలు, జగన్మోహన్ రెడ్డి గారిదేమో ప్యాలెస్. 5 ఎకరాల్లో కట్టిన వాళ్ళేమో పూరు గుడిసెలు, జగన్మోహన్ రెడ్డి గారు 1 ఎకరా 50 సెంట్లలో కట్టుకుంటే మహాల్. ప్యాలెస్లు, మహాల్ వీళ్ళు దుంపల దాకా మామూలు కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇల్లు కట్టుకుంటుంది ప్యాలెస్లు, మహాల్ అని వీళ్ళు ప్రచారం చేయడమే. కానీ వీళ్ళు 2 ఎకరాల్లోని, 3 ఎకరాల్లోని, ఇక్కడ చూస్తే అమరావతిలో 5 ఎకరాల్లోని ఎక్కడ కట్టినా చిన్న చిన్న పూరు గుడిసెలు, రేకుల సెట్లు. ఇది వాళ్ళ ప్యాలెస్లు కాదు, వాళ్ళ మహాల్ కాదు, వాళ్ళ కొంపులు. ఆ కొంపులో ఏ కొంపులో దాచాడో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి కొంపులో దాచాడా, లేకపోతే నారా లోకేష్ గారి కొంపులో దాచారా, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులో డెప్త్ లేదు, కేసులో మెరిట్స్ లేవు. ఇదంతా కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను కొంతమంది కవ్వింపు చర్యలకు గురి చేసి వాళ్ళు అరెస్ట్ చేయడం ద్వారా ఏదో ప్రజలకు సంకేతం ఇద్దామనో, లేదా జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ రోజున 53 రోజులు జైల్లో మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. తనకి హెల్త్ బాగోలేదనో ఏదో రకంగా మరి జడ్జికి చెప్పి బెయిల్ మీద వచ్చి ఈ రోజున సీఎం అయ్యాడనో ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకో తప్ప అరెస్ట్ చేసి 54 రోజులు లక్ష్మీనారాయణ గారు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష్మీనారాయణ గారు చెప్తూ ఉన్నాడు. అంటే కూటమి ప్రభుత్వం లక్ష్మీనారాయణ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 99 రూపాయలకి మద్యం కొని విక్రయించి 15,000 మంది మరణించారు అని మీరు చెప్తున్నారు. ఒకవేళ నిజంగా మరణిస్తే రికార్డ్స్ ఉంటాయి కదా అని వాళ్ళు చెప్తున్నారు. నిజంగా రికార్డ్స్ ఉంటాయి కదా, అవి ఆ దర్యాప్తు చేయించచ్చు కదా? ఇది పక్కా రికార్డెడ్ అండి. కావాలంటే వాళ్ళ హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారిని, వాళ్ళ ఆరోగ్య శాఖ వారిని, ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ శాఖ వారు ఉన్నారో ఆ శాఖ వారిని ఖచ్చితంగా ఒక 2019 నుంచి 2024 వరకు జరిగిన హత్యలండి, 24 నుంచి ఈ 25లో ఈ 1 year లో జరిగిన హత్యలన్నీ బయట తీయమని చెప్పండి. ఈ 1 year లోనే 16,500 మంది రోజుకు కూడా అక్కడ ఆరోగ్య డిపార్ట్మెంట్ లో వాళ్ళ రికార్డు అవుతూ ఉన్నారు. ఫ్యాట్లు ఎవరో డిసెస్ అని, కిడ్నీలు పోయాయని, కేవలం ఈ 99 నాసిరకమైన మందు తాగడం వల్లనే వాళ్ళు చనిపోతూ ఉన్నారని డాక్టర్లు కూడా చెప్తూ ఉన్నారు.
ఏ హాస్పిటల్కి వెళ్ళా ప్రతి ఒక్క డాక్టర్ కూడా చెప్తా ఉన్నారు, ఇది మద్యం స్పిరిట్ వల్ల వాళ్ళు నాసిరకమైన మద్యం తాగడం వల్ల చనిపోయారని క్రిస్టల్ క్లియర్ గా హాస్పిటల్ ధృవీకరణ చేస్తూ ఉన్నారు. ఇంత దారుణమైనటువంటి చీప్ లిక్కర్ 99 రూపాయలకే చీప్ లిక్కర్ అని ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలతో ప్రజల ఆడపిల్లల యొక్క జీవితాలతో ఆడుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇలా నీతులు చెప్పేది. జగన్మోహన్ రెడ్డి గారు అంచెలుగా ఎక్కడైతే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పినా అంచెలుగా మద్యపానాన్ని తగ్గిస్తా, మద్యపానం రేట్లు పెరిగిస్తా, ఎక్కడ కూడా సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేశారు. ఒక సామాన్యుడు తన 200-300 పెట్టి మందు తాగాలంటే వారం రోజులు పెట్టేటట్టు చేశారు. కానీ ఈ రోజున 99 రూపాయలకే మందు, రోజుకి ఉదయం టిఫిన్ చేయక మందు, మధ్యాహ్నం భోజనానికి ముందు, రాత్రి డిన్నర్ కు ముందు, ప్రతి దానికి ముందు మందు అన్నట్టుగా ఈ బడుగు బలహీన వర్గాల్లో ఎక్కువగా కూలీనాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్లో మద్యపానాన్ని వాళ్ళకి సిలిండర్ ఎక్కించా ఉన్నారు. వాళ్ళ ఒంట్లోకి ఎక్కిస్తే ఎక్కడ పనిచేస్తాయండి? లివర్ కానీ గుండె కానీ కిడ్నీ పనిచేస్తాయా? ఇలేమైనా మందంతో ఉన్నారా? నారావారి నాటు సరుకు అండి అది. నారావారి నాటు సరుకు మామూలు విషయం కాదు. అదే స్పిరిట్ అమ్మేస్తూ ఉన్నారు. జనాలు ఎలా పోయినా పర్లేదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే నాణ్యమైన మద్యం వస్తుందని కొంతమంది, చంద్రబాబు నాయుడు గారు వస్తే నాణ్యమైన విద్య పక్కన పెడితే, నాణ్యమైన ఆరోగ్య వ్యవస్థలో పక్కన పెడితే, నాణ్యమైన మద్యం మాకు కావాలని ఏరుకోరు కొంతమంది ఓట్లు వేసామని కొంతమంది ప్రకటన చేసుకున్న వ్యక్తులకి మీకు చెప్తూ ఉన్నాం. ఇది నిన్నటికి మొన్నే సార్ మద్యపానం మేము ప్రతి క్వార్టర్ మీద 20 రూపాయలు 30 రూపాయలు తగ్గిస్తామని ప్రకటన చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున ఒక్కొక్క క్వార్టర్కి 50-60 రూపాయలు పెంచాడు. వాళ్ళ దగ్గర కమిషన్లు ఎవరైతే వేలంపాట్లో 2 లక్షలు 3 లక్షలు పెట్టి పాడుకున్నారో ఆ వ్యక్తులందరూ సిండికేట్ అయిపోయి వాళ్ళ దగ్గర 25 లక్షలు 50 లక్షల కమిషన్లు తట్టుకున్నారండి. స్థానిక ఎమ్మెల్యే దగ్గర నుంచి, స్థానిక ప్రెసిడెంట్ దగ్గర నుంచి, స్థానిక కార్పొరేటర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాటాలో వాళ్ళ ముడుపులు వెళ్తా కానీ ఆ షాప్ లో పనిచేస్తున్న పరిస్థితులు లేవు. ఓకే మస్తారావు గారు, అంటే జగన్మోహన్ టార్గెట్ గానే ఈ కుంభకోణాలన్నీ వెలికి తీసినట్టుగా కనిపిస్తుంది. ఒకవేళ ఈ కేసులో జగన్ అరెస్ట్ అయితే మాత్రం రాజకీయ సమీకరణ ఎలాంటి మార్పు చెందే అవకాశం ఉంది. అదేవిధంగా ఆయన ముందుగా అప్పుడు అరెస్ట్ అయినప్పుడు చాలా సానుభూతి పార్టీ కలిసి వచ్చింది, అంటే ఆ సానుభూతి కూడా ఇప్పుడు కలిసి వచ్చే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రతీకార రాజకీయాలు జరుగుతున్నాయని ఇరు పార్టీలు ఆరోపిస్తారు. ప్రజలేమనుకుంటున్నారంటే ప్రజల ధనము అవినీతి పాలవుతుంది, దానికి సంరక్షకులుగా ఉండాల్సిన వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నారనే ఒక నిర్ధారణకు వచ్చేస్తారు. ఇప్పుడంటే స్కిల్ కేసులో 327 కోట్ల రూపాయలు దారి మళ్ళాయి. దానికి చంద్రబాబు నాయుడు కారకులైతే ఆయన అరెస్ట్ చేసి 53 రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం జైల్లో పెట్టారు. అదేవిధంగా దూలిపాటి నరేంద్ర గారు సంగం డైరీ కేసులో సంగం డైరీ సమితి అవినీతి పాల్పడ్డారని ఆరోపణలు చేస్తూ ఆయన కూడా జైలు పాలు చేస్తారు. అదేవిధంగా ఈఎస్ఐ స్కామ్ అన్నారు, అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. సో ఇవన్నీ చూసిన నేపథ్యంలో ఈ రోజు చూస్తే ఏంటంటే ఈరోజు అటు ఐపీఎస్ అధికారులు చాలా కేసుల్లో తప్పుడు నిబంధనలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, దుర్వినియోగం చేసుకోవడం, పిఎస్ఆర్ ఆంజనేయ గారి దగ్గర నుంచి విశాల్ గున్ని, అదేవిధంగా కాంతి రాణా, సంజయ్ గారు, అదేవిధంగా అనిల్ కుమార్ గారు, అదేవిధంగా జాషువా గారు. సో దాదాపు 6 ఇప్పుడు ఐఏఎస్ అంటే ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు ఇప్పుడు పనిచేసి రిటైర్ అయ్యారు. అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా గతంలో ఆర్డీఓ పనిచేసి డిప్యూటీ కలెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. సో ఇంకా మనకి చూస్తే వాసుదేవరెడ్డి గారు, అదేవిధంగా సత్యప్రసాద్ గారు, వెంకటరెడ్డి గారు మైన్స్కి సంబంధించి, సో వీళ్ళందరూ కూడా అరెస్టులు పాలైన పరిస్థితి. ఐఎన్పిఆర్ కమిషనర్ గా పనిచేసిన విజయ్ కుమార్ గారు కూడా నిబంధనలకు వ్యతిరేకంగా ప్రకటనలు జారీ చేశారు, ఇష్టారాజ్యంగా వ్యవహరించారు, అవినీతికి పాల్పడ్డారనేది ఆరోపణలు. ఆయన కూడా ముందు అటెండ్ అవుతున్న పరిస్థితి ఏసీబీ. సో మళ్ళీ ఇటువంటి రాజకీయ నాయకుల పరంగా చూసినట్లయితే మనకి జోగి రమేష్ గారు, పేర్ని నాని గారు, అదేవిధంగా మనం ఇంకా చాలా మంది చూసాం, అప్పిరెడ్డి గారు, తలసి రఘురామ్ గారు, అదేవిధంగా ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు.
సో వీళ్ళందరికి సంబంధించి వల్లభనేని వంశీ గారిని కూడా చూస్తా ఉన్నాం. సో అంటే ఇవన్నీ ఏంటంటే ఆరోపణలు ప్రత్యారోపణల, లేకపోతే పగలు ప్రతీకారాల, లేకపోతే ఎక్కడా కూడా ఈ మొత్తంలో గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేసినప్పుడు వాటి ఎక్కడ ప్రూవ్ కావట్లేదు. అదేవిధంగా ఇప్పుడు అదేవిధంగా వీళ్ళకి సంబంధించి ఆధారాలు సంపాదిస్తున్నారు, ప్రాథమిక ఆధారాలు అంటున్నారు, జైలుకి పంపిస్తున్నారు. అంటే అవినీతికి పాల్పడిన దారి మళ్లినకు సంబంధించి నిబంధనలకు వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా పాల్పడ్డారంటే దానికి శిక్ష అనిపిస్తారు. అది వేరే. ఇక్కడ వేల కోట్ల రూపాయలు దారి మళ్ళీ అంటున్నారు, అవినీతి అంటున్నారు. ఇప్పుడు తాగుబోతులు వాళ్ళు కష్టపడి పనిచేసి సాయంత్రం వాళ్ళు ఒక 100 రూపాయలు పెట్టి 200 పెట్టే తాగుతుంది. దానిలో ఈరోజు తెలుగుదేశం ఆరోపిస్తుంది అలాంటి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ముని వీళ్ళు దోచుకున్నారు కాబట్టి ఈరోజు జైలు పాలవుతున్నారు. వాళ్ళు ఉసురు తగిలింది, వాళ్ళలో చాలా మంది చనిపోయారు కాబట్టి ఈరోజు ఐఏఎస్ గా పనిచేసిన వాళ్ళు ఆ డబ్బులు ఎవరైతే తిన్నారో వాళ్ళందరూ కూడా అదొక ప్రచారం ఏం చేస్తుంది తెలుగుదేశం. నేననేది ఏంటంటే అసలు ఎవరు ప్రజలందరూ పోతున్నారు, అసలు అవినీతికి పాల్పడితే ఆ డబ్బుని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, వాటిని మళ్ళీ తిరిగి ఖజానాకి ఎందుకు తీసుకురావట్లేదు? ప్రజాధనానికి సంరక్షకులుగా ఉండాల్సిన నాయకులు ఈ విధమైన ఆరోపణలు అంటే 5 సంవత్సరాల అవకాశం ఇస్తే చాలు దానికి అవినీతికి పాల్పడటానికో లేదా వాళ్ళ ఆస్తులు పెంచుకుంటానికో చేస్తున్నారు తప్పితే మరేం కనిపించట్లేదు అనేది ప్రజలు అభిప్రాయపడుతుంది. అందుకనే ప్రభుత్వాలు కూడా మారుస్తున్నారు. అందుకని ఏదైతే ఆరోపణలు చేశారో ఉన్నప్పుడు ప్రభుత్వం తరఫున అరెస్టులు చేశారో వాళ్ళకి పనిష్మెంట్ కలిగే విధంగా వాళ్ళు వ్యవహరించాలి. దర్యాప్తు సంస్థలు కానీ ఆ ప్రభుత్వం మారగానే దానికి సంబంధించిన దర్యాప్తు అయ్యి ఇవన్నీ ప్రజలు వ్యవహరించుకుంటున్న పరిస్థితి. సో దీని మీద ప్రజల్లో నుంచే తిరుగుబాటు వస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి అవినీతి జరుగుతుంది అంటున్నారు, వాటికి సంబంధించిన డబ్బులు ఎట్టుపోయి తెలియట్లేదు, వీళ్ళ డైవర్షన్ రాజకీయాలు అన్నారు. అవన్నీ అనవసరం. నిజానికి వాళ్ళు చేసిన వాగ్దానాల విషయంలో ఏమార్పు వాళ్ళు ఆచరణలో సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా వాగ్దానాలు చేశారు. ఆయన 98% చేశారంటారు. ఆయన సిపిఎస్ రద్దు చేయలేదు, లేదా మద్య నిషేధం చేసిన తర్వాత ఓట్లు అడుగుతా ఉన్నాడు, అది చేయలేదు. చాలా ఉన్నాయి కానీ ఆయన అలా ప్రచారం చేస్తుంది. ఇప్పుడు సూపర్ 6 అంటారు, వీళ్ళేమో సూపర్ 6 అమలు చేయట్లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున వీటన్నిటికంటే కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పేద వర్గాల యొక్క అభ్యున్నతి, వీటికి సంబంధించి ఎంతవరకు ప్రభుత్వాలు చేస్తున్నాయి అనేది పాయింట్. ఇప్పుడు ఈ విషయంలో మీరు అన్నట్టు ఏంటంటే ఖచ్చితంగా ఇది జగన్ గారి దగ్గర దాకా ఇప్పుడు వాళ్ళ ఇంటి దాకా వీళ్ళు ఆగించి ఆయన చుట్టుపక్కల సన్నిహితంగా వెలిగినవాళ్ళు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే రాత్రిపూట ఫోన్ చేయాలంటే కృష్ణమోహన్ రెడ్డి గారు ఫోన్ ద్వారా చేసి ఆయనకు తెలియజేసేంత సన్నిహితమైన వ్యక్తి కృష్ణమోహన్ రెడ్డి. ఈ రోజు ఆయన అరెస్ట్ అయిన పరిస్థితి ఉంది. ఆయన ఏమంటున్నారు, ఆయన సంబంధించిన వాళ్ళ అబ్బాయికి సంబంధించి వ్యాపారంలో ఈ దోచుకున్న సొమ్మును పెట్టుబడిగా పెట్టారు, అందువల్ల ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. గోవిందప్ప బాలాజీ గారు ఆయన అనేక రియల్ ఎస్టేట్ వాటిలో ఈ దారి మళ్లించారు, అదేవిధంగా బంగారం కొన్నారనేది మీద సిట్ ఆరోపిస్తారు. సో వీటన్నిటిని కూడా వెలికి తీసి ఆ డబ్బు నిజంగా అవినీతికి దారి మళ్ళీ ఉంటే ఖచ్చితంగా వాటిని తిరిగి ప్రజా ఖజానాకు చేర్చాల్సిన అవసరం ఉందనేది కూడా అనుకుంటా ఉన్నాం. అయితే ఈ సమస్య అంతా చూస్తున్నట్టు మాత్రం రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్ గారు అదేవిధంగా మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే విధంగా ఈ దర్యాప్తు అడుగులు పడుతున్నట్టుగా మనకైతే దీన్ని బట్టి ఈ వార్తాంశాలు కానీ ఇప్పుడు సెట్టు ఇస్తున్న లీకులు కానీ లేకపోతే సుప్రీంకోర్టులో వాళ్ళు అందజేస్తున్న ఛార్జ్ షీట్ లో అందజేస్తున్న సమాచారం కానీ చూస్తే మనకైతే అర్థమవుతుంది. మాలకొండ గారు ఏం చెప్తారంటే కేసు వెనుక రాజకీయ దురుద్దేశాలు, పక్షపాతం ఉందని వైసీపీ కరాఖండిగా ఖండిస్తా ఉంది, ఏం చెప్తారు? సందీప్ గారు, ఒక విషయం మనం గమనించాలి. ఇందులో వైసీపీ వారు చెప్పినటువంటి రాజకీయ అంశాలు ఇందాక నేను చెప్పినట్టుగా గతంలో జరిగినవన్నీ ఆ విధంగానే మేము చేశాం కాబట్టి వీళ్ళ చేస్తున్నారని ఒక అపోలో వీళ్ళు ఉన్నట్టుగా నాకు అర్థమవుతుంది. కానీ ఇందులో మనం కొన్ని విషయాలు గమనించినట్లయితే ఇందాక మన మిత్రులు లక్ష్మీనారాయణ గారు చెప్పారు. ఏ విధంగా చెప్పారంటే మందు తాగి చనిపోయారు, ఆ చనిపోయిన లిస్టులు ఆన్లైన్లో ఉన్నాయి అనేటటువంటి విషయం వాస్తవమే. ఎవరు చనిపోయినా ఏ విధంగా చనిపోయినా ఆన్లైన్లో ఉంటుంది, రికార్డు దొరుకుతుంది. కాకపోతే గుండె ప్రాబ్లం రావాలన్నా, లివర్ ప్రాబ్లం రావాలన్నా, ఏ ప్రాబ్లం రావాలన్నా 1 వారం 10 రోజుల్లోనో నెల 2 నెలల్లోనో వచ్చినటువంటి జబ్బు బయటపడదు. మిత్రమా గుర్తుపెట్టుకోండి,
కాకపోతే మీరు ఈ విధంగా లెక్కలు తీసుకోవాల్సి వస్తే వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు స్టార్ట్ అయింది? 2019 స్టార్ట్ అయింది. 19, 20 లెక్కలు తీయండి, తర్వాత 20, 24, 25 లెక్కలు తీయండి. అంటే ఆ టైంలో ఉండేటటువంటి మద్యం ద్వారా మరణాలను మీరు పోల్చండి. 24, 25 ఎందుకు పోల్చమంటున్నానంటే మీ వైసీపీ ప్రభుత్వం టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సీప్ లెక్కలు ఏదైతే ఉందో అనేక ప్రాంతాల్లో మేము కూడా బార్ షాపులు తనిఖీ చేశాం, చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. పక్కాగా ఈ మందులో మళ్ళీ కల్తీల వల్ల చనిపోయినటువంటి లిస్టులు మేము కూడా అప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వర గారు కానివ్వండి, తర్వాత జరిగినటువంటి అనేక విషయాల్లో మేము కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యాం. ఇందులో వాస్తవాలకు దగ్గరగా మనం ఎన్ని రాజకీయాలు మాట్లాడినా ప్రజలందరూ ఈ యొక్క జీ తెలుగు ద్వారా గమనిస్తుంటారు కాబట్టి కొన్ని వాస్తవాలని మనం అంగీకరిస్తూనే మాట్లాడుకోవాలి. నేనేమంటానంటే తెలుగుదేశం టైంలో జరిగినా, కూటమి టైంలో జరిగినా, వైసీపీ టైంలో జరిగినా ప్రజల ప్రాణాలు రక్షించవలసిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది. ప్రజలకి హాని జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. నాణ్యమైనటువంటి మద్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ నేనేం చెప్తానంటే ఇవాళ మన జీ తెలుగు మిత్రులు సందీప్ గారి ఆధ్వర్యంలో మీరు ఎక్కడైతే ఏవి జరిగాయి అంటున్నారో, ఏ జిల్లాలో మీరు చెప్తారో ఆ జిల్లా వారీగా నేను మీతో పాటు జీ తెలుగుతో కలిపి ఆ యొక్క జిల్లాలో పర్యటించి వాస్తవ రిపోర్ట్ తీసుకొని ప్రజలకు చెప్పడానికి కూటమి ప్రభుత్వం నుంచి మేము రెడీ, మీరు రెడీ అని లక్ష్మణ్ గారిని అడుగుతున్నాను నేను. ఎందుకంటే మనం టీవీలో కూర్చొని ఏదైతే మాట్లాడుతున్నామో మీ కూటమి ప్రభుత్వం అందరూ రండి. నేను అదే చెప్తున్నాను రూపాయల మద్యం, నేను అదే చెప్తున్నాను. 99 రూపాయల మద్యమా, 500 రూపాయల మద్యమా అనేది కాదు. చనిపోవడానికి కారణాలు ఇవాళ సంవత్సరం అయిందంటున్నారు. ఈ రోజు చనిపోయినటువంటి వ్యక్తి ఏ సమయం నుంచి నేను చెప్పేది ఒకసారి లక్ష్మణ్ గారు వినండి సార్. నేను మీద వ్యక్తిగతంగానే మాట్లాడతలేదు. కాకపోతే ఇవాళ చనిపోయినా, 4 రోజుల క్రితం చనిపోయినా వీళ్ళు ఎప్పటి నుంచి అనారోగ్యంగా ఉన్నారు అనేటటువంటి ట్యాక్స్ రిపోర్ట్ చూడండి అంటున్నాను. తర్వాత రోజుల్లో వచ్చేటటువంటిది కూడా చూడమని చెప్తున్నాను. నేను వన్ సైడ్ గా మాట్లాడటం లేదు. ప్రజల ప్రాణాలు చాలా విలువైనవి. మనం రాజకీయాలు చేస్తే రాజకీయ పార్టీల వరకే. ప్రభుత్వం ప్రజలకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, అన్ని రకాలుగా ప్రజలకు అండగా ఉండాలి. ఇది మనం రాజకీయ విమర్శలు చేసుకోవడం కాదు, వాస్తవాల దగ్గరగా మాట్లాడాలని చెప్తున్నాను నేను. ఆ విధంగా మన జీ తెలుగు వారు కూడా మనకు సహకరిస్తారు. రండి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం, ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చింది, ఏ విధంగా జరిగింది, ఎన్ని రకాలుగా మద్యం కల్తీ జరిగాయి, అది ఇప్పుడు కూడా ఉంటే మనం ఈ ప్రభుత్వాన్ని కూడా మనం సమావేశం చేసుకుందాం. దానికి మేము కూడా ఈ ప్రభుత్వంతో మాట్లాడతాం. కాబట్టి జరిగేటటువంటి కేసులు గతంలో మీరు చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు మీరు భయపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని. కానీ ఈ విధంగానే మీరు ఈ కేసు ఏదైతే తప్పుడు కేసు అంటున్నారో అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద మీరు పెట్టి అరెస్ట్ చేసింది కూడా తప్పుడు కేసు అనేటటువంటి విషయం మీరు ఒప్పుకుంటున్నట్టు కనపడుతుంది నాకు. మాట్లాడాలి. ఆనంద్ సాగర్ గారు, మీరు చివరిగా కంక్లూడ్ ఇవ్వరా? కాశీ మజిలీ కథలు, కాకి లెక్కలు, చిలక జోషియం, లకోటా ప్రశ్నలతోటి కాలయాపన చేయడం వైసీపీ ఇప్పటికైనా మానుకోవాలి. ట్రాన్స్పరెంట్ గా వాళ్ళ గవర్నమెంట్ ఉంటే ఆ 99,000 కోట్లు పైచిలుకు క్యాష్ నగదు ఎక్కడుందో చెప్పాలి. దమ్ముంటే ఆ డబ్బును దేనికి ఉపయోగించారు, ఆ లెక్కలు ఎక్కడున్నాయి అది చెప్పాలి. లారీ డబ్బు ఎక్కడ పోయింది, బండెల డబ్బులు, ఇవన్నీ చెప్పకుండా ఎందుకు వచ్చిన చిలక జోషిషాలు, లకోటా ప్రచులు, కాశీ మజిలీ కథలు, కాకి లెక్కలు ఎవరు వింటారు? ఇవన్నీ ప్రజలు వెనకే మిమ్మల్ని నమ్మక, మీ పరిపాలన బాగోలేక, మీ దౌర్జన్యం చూడలేక, మీ అరాచకం తట్టుకోలేక 11 సీట్లు ఇచ్చారు. ప్రతిపక్ష హోదా కావాలని ఏడ్చే పరిస్థితి తెచ్చారు. కోర్టుల మెట్లు ఎక్కే పరిస్థితి తెచ్చారు. ఆత్మ విమర్శ చేసుకోండి. అధికారం ఏడుంటది, రేపు పోద్ది. మేము 4 సార్లు ఓడిపోయాం, 6 సార్లు గెలిచాం. మీరు ఒకసారి ఓడిపోయారు, ఒకసారి గెలిచారు. ప్రజల మన్నలను పొందడానికి మంచిగా మాట్లాడండి, వాస్తవాలు మాట్లాడండి. బురద జల్లితే ప్రజలు పిచ్చోళ్ళు కాదు. ఊరికే బురద కౌరులు మాట్లాడితే, బురదకు జల్లేస్తే ప్రభుత్వాలను కూడగొట్టరు. ప్రభుత్వం సరుకు ఎంత ఉంది,
దాని సత్తా ఎంత ఉంది, అది చెప్పేది ఎంత నిజం, అది చేసేది ఎంత నిజం అని చూశారు కాబట్టే, బేరీజు వేశారు కాబట్టే ఇవాళ మీ ప్రభుత్వాన్ని ప్రజాకోర్టులో కూలగొట్టారు. మీ నాయకుడే జైలు కొత్త, కేసులు కొత్త. ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డికి కేసులు భయపడతాడు? ఇవాళ పేరున్నాని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, ఒక గంట ఎక్కువసేపు అన్నా జైల్లో జగన్మోహన్ రెడ్డిని పెట్టాలని చంద్రబాబు నాయుడు ఆతుర్తా పడుతున్నాడని స్టేట్మెంట్ ఇస్తాడు. ఈవేళ 16.5 నెలలు జైల్లో ఉండొచ్చాడు కదా మీ నాయకుడు, బెయిల్ మీద బతుకుతున్నాడు కదా, విచారణ ఖైదీగా ఉన్నాడు కదా, జైలు పక్షి కదా. చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు. అనేకమైన రోగాలు ఉన్నాయి, నేను చచ్చిపోతాను అని చెప్పి బయటకు వచ్చి ఈ రోజున బెయిల్ మీద బతుకుతున్న చంద్రబాబు నాయుడే. కేసులు కొత్త కాదు, 20 తెచ్చుకున్నాడు. గనుడు మహాగనుడు చంద్రబాబు నాయుడు. ఏం మాట్లాడతారు? సమయం లేదు. ఎన్ని కేసులు ఉన్నాయి? లక్ష్మీనారాయణ గారు మనకు సమయం లేదు. వ్యక్తులే ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎన్ని రకాల స్టైల్ తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఆనంద్ సాగర్ గారు, రైట్ లక్ష్మీనారాయణ గారు, మాలకొండయ్య గారు, మస్తానరావు గారు, మనకు సమయం లేదు. రైట్ ఆనంద్ సాగర్ గారు సమయం లేదు. రైట్ థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్న